Welcome to Librarian Online Classes. We are in the Unit 3 Information Sources Samachara Moolalu, and we are discussing the topic 1 Sources of Information Primary, Secondary and Tertiary. సమాచార మూలాల్లో ప్రాథమిక మూలాలు, ద్వితీయ మూలాలు, తృతీయ మూలాలు అనేటువంటి మొదటి టాపిక్లో మనము పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ క్లాస్ నెంబర్ 80. మనము ఈ లైబ్రేరియన్ సైన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి చూస్తే మనకి టోటల్గా 10 చాప్టర్స్ మనకి సిలబస్లో ఉన్నవి. ఈ 10 చాప్టర్స్కి సంబంధించి మనము ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పైన మనము క్లాస్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి చాప్టర్కి కూడా మనము నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉందంటే ఒక సైంటిఫిక్ వేలో ఉంది. ఫస్ట్ సిలబస్ అనేటువంటిది నోట్ చేసుకున్నాము. సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ని మనము వీడియో రూపంలో ఈచ్ అండ్ ఎవ్రీ పదాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వస్తున్నాము. తర్వాత దానికి సంబంధించినటువంటి నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా తర్వాత అదే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయాలి, క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసినాము. తర్వాత ఈ టోటల్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ సిలబస్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక రివిజన్ బిట్ బ్యాంక్ అనేటువంటిది ఇవ్వాలి. ఆల్రెడీ ఒక 500+ క్వశ్చన్స్తో రివిజన్ బిట్ బ్యాంక్ మనం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ మనకి ముందుకు ఎగ్జామ్ రావడానికంటే ముందుకు ఒక 1 వీక్ ఆ 2 వీక్స్ ముందు, నిజమైన ఎగ్జామ్ జరగడానికంటే ముందు మనము గ్రాండ్ టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ 150 క్వశ్చన్స్ ఉంటే 150 క్వశ్చన్స్, 100 ఉంటే 100 క్వశ్చన్స్కు, అది 2 అవర్స్ ఉంటే 2 అవర్స్, 3 అవర్స్ ఉంటే 3 అవర్స్, ఆ విధంగా మనం టెస్ట్ని కండక్ట్ చేసుకుంటాము. ఇది మన యొక్క కోర్సు స్ట్రక్చర్. ఇప్పటి వరకు జరిగినటువంటి చూస్తే ఫస్ట్ యూనిట్లో మనకు సిలబస్లో ఉన్నటువంటిది ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 5 laws of library science, library types of libraries and their functions, second topic. Third topic library movement in Telangana, important libraries in Telangana. AP వాళ్ళకి AP, library legislations in India, library extension services, library associations in India, UK, USA, ILA, IAS, LIC, SIS, LA and ALA. National and international organizations promoting library development, RRRLF, NISCARE, DeshiDoc, IFLA and UNESCO. ఇవన్నీ 7 సబ్ టాపిక్స్ మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి. ఫౌండేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యూనిట్కి సంబంధించి మనం టోటల్ 42 వీడియోస్ చేయడం జరిగింది. మీరు యాప్లో చూడొచ్చు. ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసినాము. ప్రతి పదాన్ని కూడా బోర్డు పైన రాయడం జరిగింది. దానికి సంబంధించి తెలుగులో కూడా మ్యాక్సిమం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసినాము. నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే నోట్స్ ఎంత అవసరం ఉందో దానికి సంబంధించిన నోట్స్ ప్రొవైడ్ చేసినాము. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ యూనిట్లోనే 42 వీడియోస్ వచ్చినాయి మనకి. సెకండ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ సెకండ్ యూనిట్. దీంట్లో మనకు టోటల్గా ఉన్నటువంటి టాపిక్స్ 11 సబ్ టాపిక్స్ ఉన్నాయి. డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మొదటిది, ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ రిసోర్స్ ఆర్ కమోడిటీ సెకండ్ టాపిక్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది థర్డ్ టాపిక్, ఇన్ఫర్మేషన్ సొసైటీ నాలెడ్జ్ సొసైటీ అనేది ఫోర్త్ టాపిక్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఫిఫ్త్ టాపిక్, ఇన్ఫర్మేషన్ జనరేషన్ కలెక్షన్ స్టోరేజ్ అండ్ డిసెమినేషన్ సిక్స్త్ టాపిక్, కమ్యూనికేషన్ ఛానల్స్ బ్యారియర్స్ సెవెంత్ టాపిక్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఎయిత్ టాపిక్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నైన్త్ టాపిక్, కాపీరైట్ 10th టాపిక్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది 11th టాపిక్. వీటన్నిటి గురించి మనము దాదాపుగా 26 క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్ను కూడా మనం టెస్ట్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ వీఆర్ ఇన్ ద యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అన్న దానిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ దాదాపుగా ఒక 12 సబ్ టాపిక్స్ మనకి కనిపిస్తున్నవి. ఫస్ట్ది సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అనేటువంటి ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ డాక్యుమెంటరీ అండ్ నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దవి. తర్వాత అన్నీ కూడా చిన్న చిన్నవే. రెఫరెన్స్ సోర్సెస్ డిక్షనరీస్ థర్డ్ టాపిక్.
reference sources encyclopedias 4th topic, geographical sources 5th topic, biographical sources 6th topic, yearbooks, almanacs, directories and handbooks 7th topic, statistical sources 8th topic, bibliographies, union catalogs, indexing and abstracting periodicals 9th topic, serial publications 10th topic, e-documents లో e-books and e-journals 11th topic, 12th టాపిక్ డేటాబేసెస్లో బయోగ్రాఫిక్, న్యూమరిక్ అండ్ ఫుల్ టెక్స్ట్. ఇది మనకి సిలబస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని ఆధారంగా మనము దీనిలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కవర్ అయ్యేటువంటి విధంగా క్లాసెస్ చెప్తున్నాము. ఇది 3rd యూనిట్. టోటల్గా ప్రతి యూనిట్కి సంబంధించి మనం ముందు వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక ప్రకారం చూస్తే 20 నుంచి 30 క్లాసులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 30కి పైన అవ్వచ్చు, ఇంకొకసారి కొన్ని టాపిక్స్ చిన్నవి ఉన్నప్పుడు 20 బిలో అవ్వచ్చు. యాజ్ అండ్ యావరేజ్గా కనుక చూసినట్టయితే తక్కువలో తక్కువ 200-250 నుంచి గరిష్టంగా ఒక 300 వరకు మనకి క్లాసెస్ ఉంటాయి. మన క్లాసెస్ సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇట్లా పైన బోర్డు పైన ఇదొక టాపిక్ ఇంగ్లీష్లో రాయటము, దీన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటము ఫస్ట్ది. తర్వాత తప్పనిసరిగా ప్రతి యూనిట్కి సంబంధించి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 3rd ఏమంటే ఏ యూనిట్ ఉంటే ఆ యూనిట్కి సెపరేట్గా ఆ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తోని కొన్ని టెస్ట్లు కండక్ట్ చేసినాం. ఒక్కొక్క టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టెస్ట్లలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి యొక్క డ్యూరేషన్ 10 to 15 minutes ఉంటుంది. మీరు వాటిని తరోగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఒక 100 to 200 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేస్తాం. అంటే దాదాపుగా ఈ 10 యూనిట్లకు సంబంధించి ఒక 1000 నుంచి 1500 క్వశ్చన్ బ్యాంక్ మనకు రెడీ ఉంటుంది. సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ బిట్ బ్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 10 టాపిక్స్ నుంచి తరచూ వచ్చినటువంటి ప్రశ్నల్ని మనం కలెక్షన్ చేసి ఒక రివిజన్ బిట్ బ్యాంక్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్స్కి ముందు మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసాం. ఇది ఒక ఎగ్జామినేషన్స్కి సైంటిఫిక్గా ప్రిపేర్ చేసినటువంటి పద్ధతి. ఈ విధంగా మన యొక్క కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే మన యొక్క క్లాస్ ఎక్స్ప్లెనేషన్, మనం సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో 26 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఆ 26 టైప్స్ ఆఫ్ సోర్సెస్ని మనం ఒకసారి లిస్ట్ చూద్దాము. ప్రైమరీ పీరియాడికల్స్, రిపోర్ట్స్, ఆంథాలజీ ఆఫ్ పేపర్స్, కాన్ఫరెన్స్ డాక్యుమెంట్స్, మోనోగ్రాఫ్స్, అఫీషియల్ పబ్లికేషన్స్, పేటెంట్స్, standards, trade literature, theses and dissertations, project reports, reprints, information leaflets, preprints or manuscripts, laboratory notebooks, diaries, memoranda, internal research reports, minutes of the meetings, official files, correspondence, information cards, medical records, audio and video tapes, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, డేటా ఫైల్స్. ఇవి 26 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. వీటన్నిటిని మనం ప్రైమరీ సోర్సెస్ కింద పరిగణిస్తున్నాము. ఈ ప్రైమరీ సోర్సెస్లో ఫస్ట్ సోర్స్ అయినటువంటి ప్రైమరీ పీరియాడికల్స్ గురించి లాస్ట్ క్లాస్లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం రిపోర్ట్స్కి సంబంధించి మనం ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ చూడాలి. ఈ రిపోర్ట్స్ అంటే నివేదికలు. రిపోర్ట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. నివేదికలు 3 రకాలుగా ఉంటాయి. టెక్నికల్ రిపోర్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అండ్ ట్రిప్ రిపోర్ట్స్. సాంకేతిక పరమైన నివేదికలు, పరిపాలన పరమైన నివేదికలు, సందర్శన లేదా యాత్రా నివేదికలు అని 3 రకాలు. ఒక్కొక్క దాని నుంచి డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ we discuss about the technical reports. Technical reports are to be submitted within the stipulated time. అంటే ఈ సాంకేతిక పరమైనటువంటి నివేదికలను ఇచ్చినంత గడువులోగానే తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. మరి ఇవి ఏ రంగాలకు సంబంధించినవి ఉంటాయి? These technical reports are mainly related to the nuclear science, aerospace engineering and defense sciences. ఇవి ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీకి, అంతర్గత బహిర్గత భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలు కాబట్టి వీటిని టాప్ సీక్రెట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ అంటున్నాము. వీటిని అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్గా పరిగణిస్తున్నాము. వీటిని ఏమంటున్నారంటే ఇంకొక మాట క్లాసిఫైడ్ పేపర్స్ అంటారు. ఎగ్జామినేషన్లో మన క్లాసిఫైడ్ పేపర్స్ అంటే మీరు ఏం చెప్పాలంటే all technical reports related to the nuclear science, aerospace engineering and defense sciences are called classified papers. అంటే వర్గీకరించబడిన పత్రాలు. క్లాసిఫైడ్ పేపర్స్ అంటే అర్థమైంది, దే ఆర్ సీన్ బై సమ్ సర్టెన్ పీపుల్ ఓన్లీ. కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే వాటిని చూడగలుగుతారు. యాక్సెసిబిలిటీ ఉంటుంది, అందరికీ ఉండదు. ఎందుకంటే ఇవి దేశ రక్షణ రహస్యాలకు సంబంధించినవి కాబట్టి
అత్యున్నతమైన దశలో ఉన్నటువంటి అత్యున్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది దేశ రహస్యాలకు సంబంధించిన, అందువల్ల వీటిని టాప్ సీక్రెట్ లేదా కాన్ఫిడెన్షియల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా గమనించినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ప్రొడ్యూసింగ్ మోర్ టెక్నికల్ రిపోర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో అత్యంత ఎక్కువగా సాంకేతిక పరమైనటువంటి నివేదికలను ఏ దేశం ప్రొడ్యూస్ చేస్తుందంటే అమెరికా అని మనము చెప్పుకోవచ్చు. ఇది టెక్నికల్ రిపోర్ట్ సంబంధించి ఇంత విషయం తెలిస్తే మనకు 5 పాయింట్లు ఉన్నాయి చూడండి. టెక్నికల్ రిపోర్ట్స్ ఆర్ సబ్మిటెడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. ఈ నిర్ణయించబడిన సమయం లోపలనే సమర్పించాలి. దే ఆర్ రిలేటెడ్ టు న్యూక్లియర్ సైన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ డిఫెన్స్ సైన్స్. ఈ 3 రంగాలకు సంబంధించినవి ఉంటాయి. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ టాప్ సీక్రెట్ ఆర్ కాన్ఫిడెన్షియల్. వీటిని టాప్ సీక్రెట్ లేదా కాన్ఫిడెన్షియల్ అనే ముద్ర వేయడం జరుగుతుంది. దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్లాసిఫైడ్ పేపర్స్. వాటిని క్లాసిఫైడ్ పేపర్స్ అని వర్గీకరించడం జరిగింది బికాస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ సీ దెమ్. USA is the country which is producing the most technical documents ప్రొడ్యూస్ చేసే దేశం. ఇది 5 పాయింట్లు తెలిస్తే మనకు దీనికి సంబంధించి ఏ ప్రశ్న అంటే మనం రాయగలుగుతాము. సెకండ్ రిపోర్ట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్. పరిపాలన పరమైన నివేదికలు. దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై, ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ అసోసియేషన్స్. మంత్రిత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి విభాగాలు, అదేవిధంగా సంస్థలు, అసోసియేషన్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మ్యాక్సిమం ప్రభుత్వానికి సంబంధించినవి. దే ఆర్ జనరల్లీ ట్రీటెడ్ యాజ్ యాన్యువల్ రిపోర్ట్స్. వీటిని మనం యాన్యువల్ రిపోర్ట్స్, వార్షిక నివేదికలు అంటున్నాము. ఇది ఈ మాత్రం విషయం మనకు అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ గురించి తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ట్రిప్ రిపోర్ట్స్ అంటే సందర్శన నివేదికలు లేదా యాత్రా నివేదికలు అంటున్నాము. ఎవరు సందర్శిస్తున్నారు, ఎవరు యాత్రకు సంబంధించిన నివేదికలు అందించాలంటే ట్రిప్ రిపోర్ట్స్ ఆర్ జనరల్లీ ప్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్స్. ప్రభుత్వ అధికారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఒక కంపెనీకి సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారులు, బిజినెస్ మెన్, వ్యాపారస్తులు, స్కాలర్స్ అంటే ఒక రంగంలో పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థులు, అదేవిధంగా సైంటిస్ట్ మనకి శాస్త్రవేత్తలు. వీరందరూ వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. మీటింగ్స్ కోసం, కాన్ఫరెన్సెస్ కోసం, అగ్రిమెంట్స్ కోసం సందర్శించినప్పుడు వారు వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఉండేటువంటి జరిగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను ఒక నివేదిక రూపంలో తయారు చేసి దే షుడ్ బి సబ్మిటెడ్ టు ద కన్సర్న్ అథారిటీ. వీరిని ఎవరైతే అథారిటీ ఇతర దేశాలకు పంపించడం జరిగిందో వారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఇట్లా ట్రిప్ రిపోర్ట్స్ అనేటువంటివి సందర్శన నివేదికలు దే ఆర్ మోస్ట్లీ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. చాలా ఇంటర్నెట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ www.eurobotting.com వెబ్సైట్ హ్యాస్ మోర్ దెన్ 5000 ట్రిప్ రిపోర్ట్స్ రిగార్డింగ్ బర్డ్స్ ఇన్ ద యూరప్. అంటే ఈ www.eurobotting.com అనేటువంటి వెబ్సైట్ యూరప్ దేశానికి సంబంధించినటువంటి బర్డ్స్ అంటే పక్షులకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం అందించిన పక్షుల గురించి పరిశోధన చేసే విద్యార్థులు అడవుల్లోకి వెళ్ళి వివిధ రకాల పక్షులను వాటి యొక్క సౌండ్స్ని, ఫొటోస్ని, వాటి యొక్క నేచర్ని రికార్డ్ చేసినప్పుడు వాటికి సంబంధించి వారు వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి మోర్ దెన్ 5000 రిపోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ వెబ్సైట్. ఇట్లా ఇది ఒకే సబ్జెక్ట్ కాదు, ఇట్లాంటి కొన్ని వందలాది వేలాది సబ్జెక్టుల మీద కొన్ని లక్షలాది ట్రిప్ రిపోర్ట్స్ మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీలో ఉన్నవి. ఇది మనము ఈ రిపోర్ట్స్కి సంబంధించిన అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ప్రైమరీ సోర్సెస్లో 26 సోర్సెస్లో ఇది ఒక సోర్స్. ఈ యొక్క సోర్స్ నుంచి మనకి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుకోవాలి. ఏది చదువుకున్నా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ని డీప్గా అనాలిసిస్ చేసుకోవాలి. అట్లానే రీసెర్చ్ లాగా చేయొద్దు. ఎంతవరకు అవసరం ఉంది. ఇప్పుడు టెక్నికల్ రిపోర్ట్స్ అంటే ఈ యొక్క 5 పాయింట్స్ తెలిసి సరిపోతుంది మీకు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అంటే జస్ట్ ఈ 2 పాయింట్స్ తెలిసి సరిపోతుంది. తర్వాత ట్రిప్ రిపోర్ట్స్ అంటే ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది, ఎక్కువ మనకి అవసరం లేదు. అంటే మనకి ఎంతో సమాచారం అవైలబిలిటీ ఉంది. దాన్ని వివిధ రకాల మార్గాల నుంచి సేకరించి, సంక్షిప్తీకరించి, క్రోడీకరించి మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుగుణంగా ఉన్న విధంగా ఇట్లా సినాప్సిస్ లాగా నోట్స్ తయారు చేస్తూ ఇట్లా వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏదైనా వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ మనం చేస్తున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత దీన్ని మనం టెక్స్ట్ రూపంలో, నోట్స్ రూపంలో అందిస్తున్నాము. ఆ టెక్స్ట్ని మీరు యాప్లో చూస్తూ మళ్ళీ మీరు నోట్స్ రాసుకోవాలి. మీరు కూడా ఈ క్లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని మీ యొక్క పరిభాషలో మీకు అర్థమైనటువంటి విధంగా ఇప్పుడు నేను ఇంకా షార్ట్గా రాసినాను, మీరేం రాసుకోవాలి? రిపోర్ట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండ్ సెంటెన్సెస్ రాసుకోవాలి. రాసుకొని నేను ఇట్లా బొమ్మ వేయడం జరిగింది. మీరు టెక్నికల్ రిపోర్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్, ట్రిప్ రిపోర్ట్స్ బ్రాకెట్లో తెలుగు మీడియం వాళ్ళు అంటే మనకు రివిజన్ అప్పుడు ఈజీగా ఉంటుంది, మళ్ళీ మనం మర్చిపోతాం కాబట్టి టెక్నికల్ రిపోర్ట్స్ అంటే సాంకేతిక పరమైన నివేదికలు, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అంటే పరిపాలనా నివేదికలు, ట్రిప్ రిపోర్ట్స్ సందర్శన నివేదికలు పక్కన తెలుగులో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు తెలుగు మీడియం విద్యార్థులే కాబట్టి మీకు ఏ పదం యొక్క అర్థం తెలియకపోయినా తెలుగులో తప్పనిసరిగా రాసుకోండి. ఇట్లా నెక్స్ట్ సెంటెన్సెస్ రాసుకోవచ్చు, ఇట్లా షార్ట్గా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. దే ఆర్ సబ్మిటెడ్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం, లేదా జస్ట్ డైరెక్ట్ స్టిపులేటెడ్ టైము. న్యూక్లియర్, ఏరోస్పేస్ డిఫెన్స్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, క్లాసిఫైడ్, యూఎస్, ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకున్న చాలు. లేదా సెంటెన్స్ రూపంలో రాసుకోవచ్చు. ఇట్లా రాసుకోవాలి అంటే వీడియో వినాలి, ఫస్ట్ చూడాలి శ్రద్ధగా, మళ్ళీ ఇంకొకసారి వినుకుంటూ క్లియర్గా నోట్స్ రాసుకోవాలి. మీకు అర్థమైన భాషలో విడివిడిగా నీట్గా నోట్స్ రాసుకోవాలి. తర్వాత మేము ఇచ్చినటువంటి నోట్స్తో కంపేర్ చేసుకొని మా దగ్గర మ్యాక్సిమం వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ మేము ఏదైనా ఒక పాయింట్ చెప్పొచ్చు ఎక్స్ట్రా నోట్స్లో, లేదా మీరు ఏదైనా ఒక పాయింట్ స్కిప్ చేసిన దాన్ని దీని నుంచి గ్రాప్ చేసుకొని మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత ఆ నోట్స్ని రివైజ్ చేసి దీనికి అనుబంధంగా ఇచ్చిన టెస్ట్లు మన టెస్ట్లు అనేటువంటి విభాగం ఉంటుంది. మనకు 3 విభాగాలు ఉంటాయి. మనకు ఏ కోర్స్ మన దగ్గర చూసినప్పటికి కూడా ఫస్ట్ వీడియోస్ అనేటువంటి విభాగం ఉంటుంది, తర్వాత రెండవది నోట్స్ అనేటువంటి విభాగం ఉంటుంది, తర్వాత టెస్ట్స్ అనేటువంటి విభాగం ఉంటుంది. 3 విభాగాలు ఉంటాయి. 3 విభాగాల్లో వీడియోస్లో 10 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ పేరు ఉంటే ఆ యూనిట్లో ఆ యూనిట్ సంబంధించి వీడియోస్ మనం క్లిక్ చేసినట్టయితే మీరు ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1 అనే వస్తుంది, దాంట్లో 42 వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 2 26 వీడియోస్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ నోట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో 10 యూనిట్లు ఉంటాయి. యూనిట్ 1లో ఏమేమి నోట్స్ ఇచ్చినాము, యూనిట్ 2లో ఏమేమి నోట్స్ ఇచ్చినా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ యూనిట్ 1లో ఉండే టెస్టులు, యూనిట్ 2లో ఉండే టెస్టులు, 3 అట్లా సీరియల్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది మనము సైంటిఫిక్ ప్రిపరేషన్లో అవుతున్నాము. సాధారణంగా ఎగ్జామినేషన్స్లో అంటే ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు మనం గమనించినట్టయితే దాదాపు ఒక 100 క్లాసెస్ నేను గైడెన్స్ క్లాసెస్ చెప్పినాను. ఆ 100 క్లాసెస్ కూడా మనకి దీంట్లో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అవి కూడా చూడండి యాప్లో. ఫెయిల్యూర్స్ రీజన్స్ ఏమంటే ఒక సైంటిఫిక్ ప్రిపరేషన్లో ప్రిపేర్ కాకపోవడమే, ఒక ఎక్స్పర్ట్ ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి మెంటార్షిప్ గైడెన్స్ తీసుకోకపోవడమే ఫెయిల్యూర్కి మనకు రీజన్గా కనిపిస్తుంది. మనము ఇట్లాంటి సబ్జెక్ట్స్ని ఇది ఒక టెక్నికల్ సబ్జెక్టు, ఏదో ఒక 100-200 పేజీల గైడ్ తీసుకొని లేదా ఒక 50-60 వీడియోలు 5-5 వీడియోలు 10-10 వీడియోల సమాచారం తీసుకొని మనం ప్రిపరేషన్ కాలేము. ఎందుకంటే చాలా డీప్గా అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్లో. ఈ సిలబస్ అంతా కూడా మనకి యూజీసీ నెట్లో మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంది, ఏపీ సెట్లో ఇదే సిలబస్ ఉంది, టీఎస్ సెట్లో ఇదే సిలబస్ ఉంది, మనకు కేవీఎస్లో ఎన్వీఎస్లో జరిగే ఎగ్జామ్స్ అన్నింటిలో కామన్ సిలబస్ ఉంది. అంత డెప్త్గా మనం చదివినప్పుడు ఎగ్జామినేషన్ థియరీకి వస్తే ప్రాబ్లం ఏం లేదు, మనం ఈజీగా రాస్తాం. కానీ ఎగ్జామినేషన్ డీప్గా వచ్చినప్పుడు మనం పైన చదువుకొని పోయినప్పుడు ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ స్టూడెంట్స్ ఫెయిల్యూర్ అయ్యేదానికి కారణం ఏంటంటే వాళ్ళు సబ్జెక్టుని ఫస్ట్ అర్థం చేసుకోవట్లేదు. కేవలం ఒక గైడ్ దొరుకుతుంది 200-300 పేజీలది, దాన్ని బట్టి పెట్టుకొని కొన్ని క్వశ్చన్లు బట్టి పెట్టుకొని పోతాం. అట్లా కాదు, ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేయాలి, దాని మీద టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఇదే నిరంతరం కంటిన్యూ చేయాలి టిల్ నీ ఎగ్జామినేషన్ అయిపోయిన వరకు. అప్పుడే నీకు బ్రెయిన్లో ప్రతి విషయం ఉంటుంది. ఎగ్జామినేషన్స్కి వెళ్ళి క్వశ్చన్ చూడంగానే నీకు వెంటనే ఆన్సర్ గుర్తు రావాలి. ఆ విధంగా సైంటిఫిక్ వేలో మన యొక్క కోర్సులు అన్నీ కూడా ప్రిపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు మనకు సంబంధించిన యాప్లో లాగిన్ అవ్వచ్చు. పర్చేజ్ చేసిన వారికి అయితే కోర్స్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది మనకి యాప్లో. పర్చేజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఫ్రీ శాంపుల్ క్లాసెస్ ఉంటాయి, ఒక 15-16 శాంపుల్ క్లాసెస్ ఉన్నాయి. తర్వాత శాంపుల్ నోట్స్లో ఒక 5-6 నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మేము ఎట్లా నోట్స్ ఇస్తున్నామని. ఇప్పుడు అబ్రివేషన్స్ కనుకోండి, ఒక సెపరేట్గా ఇట్లా ప్రతి దానికి కూడా నోట్స్ రాసుకోమని చెప్పినవన్నీ అబ్రివేషన్స్ సంబంధించి దీనికి కూడా క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీరు కూడా ఇట్లా నోట్స్ అనేటువంటిది ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రతి టాపిక్ ఇప్పుడు ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి నోట్స్, ఇట్లా నోట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కూడా టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకోవాలి, అబ్రివేషన్ సెపరేట్ నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేస్తూ ఉండాలి. తర్వాత టెస్ట్ చూడండి, శాంపుల్ మెటీరియల్స్ చూడండి, తర్వాత శాంపుల్ వీడియోస్ చూడండి. ఏదైనా సబ్జెక్టుని పూర్తిగా అర్థం చేసుకొని దాంట్లో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో నోట్స్ రాసుకొని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో టెస్ట్ ప్రాక్టీస్ చేసుకొని సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని రివిజన్ చేస్తూ ఎగ్జామినేషన్ ముందు 1 or 2 గ్రాండ్ టెస్ట్ రాస్తే 100% ఈ సబ్జెక్ట్లో ఒక 100 మార్కులు కనుక ఉన్నట్టయితే మినిమం 80% అబవ్ మార్క్స్ సంపాదించగలుగుతారు. అప్పుడే మీరు లిస్ట్లో ఉంటారు. జనరల్ స్టడీస్లో అందరికి సమానమైన మార్కులు వస్తాయి, సబ్జెక్టులో ఎవరికి మార్కులు ఎక్కువ వస్తున్నాయి అనేది వారి యొక్క విజయాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి మీరు యాప్కి లాగిన్ అయ్యి మీరు దీనికి సంబంధించిన వివరాలు మొత్తము మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మా యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది, దాని ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు కోర్సెస్ని అయితే చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీరందరూ కూడా ఈ విధమైన శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ప్రిపరేషన్ అయ్యి
ఈ లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.